డిమాండ్ లేని సమయంలో యూనిట్కు 50 పైసలు రాయితీ అంటూ చూస్తా ఉన్నాం. సో పీక్ సమయంలో విద్యుత్ వాడకానికి రూపాయిన్నర అదనపు ఛార్జీ, హెచ్డి వాణిజ్య వర్గాలకు సబ్సిడీ, రాయితీలు ఎత్తివేయాలని డిస్కంల ప్రతిపాదన పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ఈఆర్సీ. సో అదేవిధంగా సబ్సిడీలో మార్పులు చేసిన నియంత్రణ మండలి డిస్కంల వార్షిక ఆదాయం అవసరాల కుదింపు 72,000 కోట్లకు గాను 64,000 కోట్లకే ఆమోదం టారిఫ్తో విధించిన ఈఆర్సీ అంటూ చూస్తాను. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూస్తాను. సో ప్రతి నౌకకు 19 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఇరాన్ ఇక్కడ హోర్ముజ్ జలసంధి దగ్గర తను చేస్తున్నటువంటి ఛార్జ్లు ఇవి. సో టోల్ ఫీజులే అన్నట్టు. సో హోర్ముజ్ దాటేటువంటి చమురు నౌకలకు ఇరాన్ అధికారిక టోల్ ఫీజు అంట. జలసంధి దాటేందుకు ఛార్జ్ల వసూలు అది ఇరాన్ కరెన్సీలోనే చెల్లించాల నిబంధనలు. అమెరికా ఇజ్రాయెల్ నౌకలపై పూర్తి నిషేధం. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన దాడులు. 18 అమెరికా కంపెనీలకు ఐఆర్జీసీ హెచ్చరిక. సో ఇరాన్ తన పరిధి దాటి పోతున్నట్టుగా కనబడతా ఉంది. అయితే విషయం ఏంటంటే ఇందులో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ తన యొక్క దేశాన్ని కాపాడుకోవడానికి అమెరికా సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో దాదాపు 18 అమెరికా కంపెనీలకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అక్కడ ముఖ్యంగా యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా లాంటి సంస్థలపైన దాడులు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 18 అమెరికా కంపెనీలకు ఐఆర్జీసీ హెచ్చరిక. ఇస్ఫహాన్లో బంకర్ బస్టర్ బాంబులతో విసుగుపడినటువంటి అమెరికా కీలకమైనటువంటి అణు రక్షణ కేంద్రాలకు నష్టం. భారీ పేలుళ్ల వీడియోను పోస్ట్ చేసినటువంటి ట్రంప్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం. దుబాయ్ తీరంలో కువైట్ చమురు నౌకకు మంటలు అంటూ చూస్తాను. సో ఈ విధంగా ఇరాన్ సంబంధించినటువంటి భద్రతా బలగాల ఐఆర్జీసీ లాంటి చాలా పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉన్నట్టు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి అంటూ కూడా ట్రంప్ పై గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలపైన ఒత్తిడి చేస్తున్నాడు ట్రంప్. సో మొత్తం గల్ఫ్ దేశాలు కూడా రంగం దించే విధంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీరే వెళ్ళి చమురు తెచ్చుకోండి, ఇకపై మీకోసం మీరు పోరాడాలి. యూకే సహా యూరోప్ దేశాలపై ట్రంప్ ఫైర్. సో ఆ హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి మీ యుద్ధ నౌకల్ని పంపండి అని ట్రంప్ చెప్తే ఏవైతే నాటో దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరస్కరించాయి. మేము ఎట్లా చేయలేము. చాలా స్పష్టంగా ట్రంప్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మీ చమురును మీరే వెళ్ళి తెచ్చుకోండి, మాకు సంబంధం లేదు అని ట్రంప్ వదిలేస్తున్నాడు. సో ఇక్కడ హోర్ముజ్ను వదిలేసి యుద్ధం ఆపేస్తే ఏంటి అనేది ఒక ఆలోచన ఎవరు ట్రంప్ చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ చూద్దాం, హోర్ముజ్ జలసంధిని దాటేటువంటి నౌకల నుంచి అధికారికంగా ఛార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతుల నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్జీసీ ఈ వివరాలు వెల్లడించింది. ఆ ప్రణాళిక ప్రకారం జలసంధి మీదుగా అమెరికా, ఇజ్రాయెల్కి చెందినటువంటి నౌకలతో పాటు ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించినటువంటి దేశాల నౌకలపై పూర్తిగా నిషేధం ఉంటుంది అట. సో మరోవైపున ఉన్నటువంటి ఓమన్ సహకారంతో ఈ ప్రణాళిక అమలు, జలసంధి నిర్వహణ కోసం చట్టపరమైనటువంటి ఫ్రేమ్వర్క్ను చాలా స్పష్టంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రూపొందిస్తుంది. జలసంధిని దాటేందుకు కట్టాల్సినటువంటి ఫీజును డాలర్లలో కాకుండా ఇరాన్కు చెందినటువంటి రియల్ కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుంది. రియాల్ కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుంది. అంటే డాలర్ ఆధారిత అమెరికా ఆంక్షలేవి వర్తించవు. ఒక్కో నౌకపై 19 కోట్ల దాదాపు $20 మిలియన్ వరకు ఫీజు వసూలు చేరింది. అయితే చమురు నౌకలు, కంటైనర్ షిప్లు, బల్క్ క్యారియర్లకు వేర్వేరుగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక జలసంధిలో రక్షణ ఏర్పాట్లు, నౌకలకు భద్రత, పర్యావరణ పరమైనటువంటి ఏర్పాట్లపైన ఇరాన్ పలు నిబంధనలు రూపొందించిందంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇరాన్ ఏం చేస్తూ ఉంది, ఈ హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళేటువంటి నౌకలకు దాదాపు 19 కోట్ల రూపాయల టోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి మొత్తం చట్టాన్ని కూడా ఓమన్ సహకారంతో రూపొందిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక ఇస్ఫహాన్లో తీవ్ర విధ్వంసం అంట. ఇరాన్పై అమెరికా భారీ స్థాయిలో విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ అణు క్షిపణి ఆయుధ కేంద్రాలకు నిలయమైనటువంటి ఇస్ఫహాన్ నగరంపై ఒక్కోటి 900 కిలోలకు పైగా బరువు ఉండేటువంటి భారీ బంకర్ బ్లాస్టర్ బాంబులతో విరుచుకుపడింది. భూగర్భంలోని క్షిపణి ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. భారీ స్థాయిలో పేలులతో మంటలు ఎగిసిపడుతున్నట్టు వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారంటూ చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఇరాన్లో 11,000 లక్ష్యాలపై దాడి చేసినట్టుగా అమెరికా చెప్తా ఉంది.
సో అదేవిధంగా కువైట్ చమురు నౌకపై దాడి. ఎవరు? సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. దుబాయ్ పోర్ట్లో ఉన్నటువంటి కువైట్ చమురు నౌక అల్ సమ్మీపై క్షిపణి దాడి జరిగింది. 200 కోట్ల బ్యారెళ్ల చమురుతో ఉన్నటువంటి ఆ నౌకలో భారీ మంటలు చెలరేగాయి. దాని నుంచి చమురు లీక్ కావచ్చు అన్నటువంటి ఆందోళన వ్యక్తమైంది. కానీ చమురు లీక్ కావడం లేదని కువైట్ ప్రకటించింది. దుబాయ్లో సౌదీలోని అల్ ఖర్జ్ ప్రాంతంలో శిఖలాలు పడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 6 గాయపడ్డారు. ఇక గల్ఫ్లో ఇజ్రాయెల్కు చెందినటువంటి ఒక కంటైనర్ షిప్ పై క్షిపణి దాడి చేసినట్టు ఇరాన్ చాలా స్పష్టంగా ప్రకటించిందంటూ చూస్తారు. సో ఈ విధంగా దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నట్టు కనబడతా ఉంది. చమురు ధరల భారం 10 లక్షల కోట్లట. చమురు ధరల భారం ఏదైతుందో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు గ్యాస్ ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా పడిన అదనపు భారం 10 లక్షల కోట్లకు పైగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తుంది. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన దాడులు చేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఈ దాడులు కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో ఇరాన్పై అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలో ఎక్కడైతే అమెరికన్ సంస్థల అన్నింటిపైన బుధవారం 8 గంటల నుంచి భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. గ్లోబల్ సంస్థలైనటువంటి డెల్ టెక్నాలజీస్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, HP, సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, యాపిల్, మెటా, IBM, JP మోర్గాన్ చేస్, జనరల్ ఎలక్ట్రిక్, బోయింగ్ సహా 18 సంస్థల కార్యాలయాలపై, అంటే మైక్రోసాఫ్ట్ వదలరట, యాపిల్ వదలరట, అమెజాన్, ఇక అన్ని అమెరికన్ కంపెనీలను వదిలేటువంటి పరిస్థితి లేదని తెలుస్తుంది. సో ఇక్కడ అమెజాన్కు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎందుకంటే అమెజాన్ అనేది చైనా కంపెనీ కదా, అందుకే దానికి ఎగ్జామ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆస్తులపై క్షిపణులు, డ్రోన్ల దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థలో పనిచేసే ఉద్యోగులు వెంటనే దూరంగా వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. ఈ సంస్థలు వాటి టెక్ సేవల సాయంతో అమెరికా మిలిటరీ ఇరాన్లో దాడులు చేస్తూనే ఆరోపించింది. ఇకపై ఆ సంస్థలని తమ లక్ష్యాల పరిధిలో ఉంటాయని చాలా స్పష్టంగా వార్నింగ్ ఇస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇరాన్ మరొక ఇరాన్ యొక్క యుద్ధం ఏదైతుందో మరొక రూపాన్ని దాల్చుకుంటూ కనబడుతోంది. సో ఇప్పటిదాకా అమెరికా ఎయిర్ బేస్లపై దాడులు చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు ఏకంగా అమెరికా యొక్క కార్పొరేట్ వ్యవస్థ పైన దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదొక పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటుండు, హోర్మోజ్ను వదిలేసి యుద్ధం ఆపేస్తే ఏంటి పరిస్థితి అనేది ట్రంప్ ఆలోచిస్తున్నట. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తయిన యుద్ధం హోర్మోజ్ను తెరవడానికి క్లిష్టమైనటువంటి భారీ ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తున్న అంచనాలు, జలసంధి బాధితులు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్, వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం అంటూ చూస్తున్నాం. సో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండడంపై సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైనటువంటి భారీ స్థాయి దాడు తప్పని దానితో యుద్ధం సుదీర్ఘకాలం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారా? ఈ క్రమంలో హోర్ముజ్ పరిస్థితిని అలాగే వదిలేసి యుద్ధాన్ని నిలిపేయాలని భావిస్తున్నారా? సో ప్రస్తుతం ట్రంప్ అదే ఆలోచనలో ఉన్నారని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ సహాయకులు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ఇరాన్పై యుద్ధం 4 నుంచి 6 వారాల్లో ముగుస్తుందని ట్రంప్ భావించారు. యుద్ధం మొదలై 4 వారాలు దాటింది, ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనబడటం లేదు. సో హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉద్రిక్తలు మరింత పెరుగుతాయి, మరింత కాలం యుద్ధాన్ని కొనసాగించక తప్పదని పరిస్థితులకు ఉంటుంది. దానికి తోడు హోర్ముజ్ను తెరిచేందుకు బలగాలతో సాయంగా రావాలని ట్రంప్ ఎన్నిసార్లు కోరినా కానీ నాటో దేశాల నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హోర్ముజ్ జలసంధి మూసి ఉండడం వల్ల అమెరికాకు నేరుగా జరిగే నష్టమేమీ లేదని భావిస్తున్నారు. ఇరాన్ నౌకాదళాన్ని, రక్షణ వ్యవస్థను, క్షిపణి తయారీ, అణుశుద్ధి సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతీయడం తదితర అమెరికా ప్రధాన లక్ష్యాలు పూర్తి చేసి యుద్ధం నుంచి వైదొలగాలన్నదే తొలగించి తన ఆలోచనని ట్రంప్ తన సహాయకులు, సలహాదారులతో పేర్కొన్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నదంటూ చూస్తాం. ట్రంప్కు ఇటలీ శాఖ ఇరాన్పై దాడులకు సహకరించే అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇటలీ కూడా షాక్ ఇచ్చింది. ఇరాన్పై యుద్ధం కోసం తమ దేశంలోని సిసిలీ ఎయిర్ బేస్ను వినియోగించుకోవడానికి అనుమతించబోని స్పష్టం చేసిందంటూ చాలా స్పష్టంగా కనబడుతుంది. స్పెయిన్ కూడా సోమవారం ఇలాంటి ప్రకటన చేసింది. ఫ్రాన్స్ మొదటి నుంచి తమ ఎయిర్ బేస్లను ఇరాన్పై దాడికి మిలిటరీ సామగ్రి తరలించడానికి అనుమతించడం లేదు. ఇవన్నీ నాటో దేశాలే కావడం గమనార్హం అంటూ చూస్తాం. సో ఇక్కడ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్పై యుద్ధం చేయడానికి నాటో దేశాలు ఎక్కడ కూడా సహకరించడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి అంటూ ఎవరు? ట్రంప్ పై గల్ఫ్ దేశాల ఒత్తిళ్లు అంటూ చూస్తున్నాం. మాకు చెప్పకుండా యుద్ధం ప్రారంభించారు, ప్రతీకార దాడిలో మాకు తీవ్ర నష్టం అంటూ వాళ్ళు చాలా స్పష్టంగా ట్రంప్ పై గల్ఫ్ దేశాలను కూడా ఒత్తిడి ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇరాన్ పై దాడులు ముగించే దిశగా
ట్రంప్ యోచిస్తున్న సమయంలో ఆ దేశం లొంగిపోయేదాకా యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సౌదీ, కువైట్, యుఏఈ, బహ్రెయిన్ ఈ విషయంలో ట్రంప్ పై ఒత్తిళ్లు తెస్తున్నాయంటూ గల్ఫ్ ప్రజలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం నెల రోజులుగా చేస్తున్నటువంటి గగనతల యుద్ధంతో ఇరాన్ పెద్దగా బలహీనపడలేదని, ఇరాన్ నాయకత్వంలో పూర్తిగా మార్పులు జరిగే వరకు ఆపరేషన్ కొనసాగాలని ఆయా గల్ఫ్ దేశాలు అమెరికాకు రహస్యంగా విజ్ఞప్తి చేశాయంటూ చూస్తాను. సో గల్ఫ్ దేశాలే ఒత్తిడి ఇస్తున్నాయట. సో ఈ విధంగా మొత్తానికైతే యుద్ధం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టయితే కనబడతా ఉంది. సో మరి అది ఎంతవరకు దారిస్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ట్రంప్ వెనకడు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది, కానీ అది ఎంత దాకపోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫార్మాకు సంక్షోభం ఎందుకు? ఇప్పుడు ఈ యుద్ధం ప్రభావం వల్ల ఫార్మా రంగం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షోభంలో పడ్డట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధం ప్రభావంతో తగ్గిన నౌకల రవాణా, కష్టంగా మారిన ముడి సరుకు దిగుమతి, దాదాపు రెట్టింపైనటువంటి ముడి సరుకు ధరలు, రవాణా ఖర్చులు కూడా 50% పెరిగాయట. గల్ఫ్ దేశాలకు ఎగుమతి పైన ప్రభావం. మార్చిలో 5,000 కోట్ల నష్టం అంచనా. ఔషధాల ధరలు 25% పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఈ యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా అన్ని ప్రపంచ దేశాలన్నీ పడుతూ ఉంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి విషయానికి వచ్చినట్టు అయ్యేసరికి రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఏది నౌకాయానం ఏదైతుందో అతలాకుతలమయ్యేసరికి ఇక్కడ ఫార్మా రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.